ఈసా ఫౌండేషన్ ఎంట్రన్స్ ఇది. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వచ్చాను. కోయంబత్తూరు నుంచి బస్సులో ఈసా ఫౌండేషన్కి వచ్చాను. ఇక్కడ వచ్చేసి లోపల శివలింగాలు ఉంటాయి. ఈ పాము కనిపిస్తుంది ఎంట్రన్స్లో. ఇక్కడ మనం దిగిపోయి బస్ స్టాప్లో దిగి ఫస్ట్ 102 అడుగులు ఈసా విగ్రహాన్ని, స్టాచ్యూని చూద్దాం. అక్కడ ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఎడ్ల బండ్లు తీసుకెళ్తాయి. ఎక్కాలంటే ఎక్కొచ్చు, నడవలేని వాళ్ళు. 20 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ సైడ్ రైట్ సైడ్ మొత్తం షాప్స్ ఉంటాయి. స్నాక్స్ గురించి కూల్ డ్రింక్స్, స్నాక్స్, జ్యూస్లు అమ్ముతారు. ఒక్కొక్క ఎద్దుకి కొమ్ములు చూడండి ఎంత పొడుగున్నాయో. మంచి దట్టంగా ఉన్నాయి ఎడ్లు అయితే. ఎడ్ల బండ్లు ఇక్కడి నుంచి 1 కిలోమీటర్. డ్రింకింగ్ వాటర్ దారిలో కనిపించినాయి, కొన్ని తాగాను. అలా నడుచుకుంటా వెళ్తుంటే గార్డెన్ కనిపించింది. గార్డెన్లో ఫొటోస్ దిగాను. అటు నుంచి అలా జూమ్ చేసి చూస్తే వెనకాల ఉన్నది ఈసా 102 అడుగుల స్టాచ్యూ అక్కడ ఉంది. దాంట్లో నైట్ టైం లైటింగ్ పెడతారు. నేను మధ్యాహ్నం వచ్చేసాను కదా ఇక్కడికి. నైట్ వరకు ఉండాల్సిందే ఇక్కడ. ఈలోపు ఏంటంటే ఒక వీడియో అలా సరౌండింగ్ డే టైంలో వీడియో ఒక రౌండ్ వేసి ఇంకా నైట్ టైంలో ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. నైట్ వరకు ఇక్కడ ఉండలేం కాబట్టి అలా వెళ్ళి, ఇందాక పాము కనిపించింది కదా అక్కడికి వెళ్ళి దాని లోపల శివలింగాలు ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకుని వచ్చేవరకు నైట్ అయిపోద్ది. ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. ఫుల్ ఎండగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి. ఎడ్ల బండి చూడండి ఎలా వెళ్తున్నాయి. కొమ్ములు అయితే భలే ఉన్నాయి. ఇక్కడ గోశాల ఉంటుంది, ఇంకా అన్నప్రసాదం ఉంటుంది, చాలా ఉంటాయి ఇక్కడ. కానీ ఎక్స్ప్లోరింగ్ చేయలేము అంత, మనకు టైం లేదు. అంత 2-3 రోజులు ఉంటే అప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. జస్ట్ మనం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవాళ్ళం. పొద్దున్న వచ్చామంటే సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి, రిటర్న్ అయిపోవాల్సిందే. పర్టికులర్గా అదే పని మీద వస్తే ఇక్కడ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇదంతా పొలాలు, చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ ఈ రైస్ పండిస్తారు, కూరగాయలు అన్నీ పండిస్తారు. అన్నీ ఇక్కడ అన్నదానంలో కుక్ చేసి వండుతారనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొత్తం అందరికీ ఇస్తారు. ఇంక ఈసా ఫౌండేషన్ స్కూల్ కూడా ఉంది. పేద పిల్లలకి స్కూల్లో చదువు కూడా చెప్తారు ఇక్కడ. స్కూల్లో ఫుడ్ అంతా ఫ్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆగున్నాయి, పార్కింగ్ అనమాట వీటి. ఇక్కడి నుంచి అలా వెళ్ళి ఎక్కించుకొని మళ్ళీ ఎంట్రన్స్లో దింపుతాడు. బ్యాక్ సైడ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా డే టైంలో ఇదంతా వ్యూ అనమాట. డే టైం వ్యూ. మధ్యాహ్నం 1:02 అవుతుంది.
ఇదంతా ఖాళీ ప్లేస్. ఆపోజిట్లో నైట్ లైటింగ్ షో అవుతుంది, అప్పుడు ఇక్కడ అంతా జనం ఫుల్ అయిపోతారు. శివుడు మెడలో ఉంది అది రుద్రాక్షమాల, చాలా పెద్దది, 102 అడుగులు. అది శివుడు 102, 102. లైటింగ్ బాగుంటుంది. ఇప్పుడైతే డే టైంలో చూస్తున్నాం కదా, నైట్ చూపిస్తాం మళ్ళీ. ఫుల్ ఎండగా ఉంది. అక్కడ టెంపుల్కి వెళ్ళి లోపల దర్శనం చేసుకొని వస్తాం. ఓకేనా? ఇక్కడ డోర్ ఉందో చూసారా, డోర్లోంచి వెళ్తే లైటింగ్ కంట్రోల్ చేసేవన్నీ ఉంటాయి. నైట్ టైం లైటింగ్ వేస్తారు కదా, దాన్ని కంట్రోల్ చేసి డోర్ వెనకాల, డోర్ లోపల, వెనకాల లోపల డోర్ ఉంది చూడండి. శివుడు లోపలికి వెళ్ళొచ్చు అనమాట దాంట్లోంచి. ఇదంతా రుద్రాక్ష మాల. ఈ పెద్ద విగ్రహానికి ఇదంతా పెద్ద రుద్రాక్ష మాల వేశారు. చాలా పెద్దది రుద్రాక్ష మాల. అన్ని రుద్రాక్షలే, మనం మెడలో వేసుకునే రుద్రాక్షలు చిన్న చిన్నగా కనిపిస్తాయి అవి. ఆకలేసింది. స్టాల్లో ఒక వెజ్ బిర్యానీ, ఒక లెమన్ జ్యూస్ తీసుకుని తాగాను. ఇవన్నీ స్టాల్స్ అనమాట.
ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. నేను దర్శనం చేసుకోవడానికి శివలింగాలు ఉంటాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇదే టెంపుల్, ధ్యానలింగం ఉండే టెంపుల్ ఇక్కడ. దీని లోపలికి వెళ్తే ఒక కుండ ఉంటుంది, అంటే దాంట్లో స్నానం చేస్తారు. చాలా చల్లగా ఉంటాయి, దానికి రూల్స్ కూడా ఉంటాయి మళ్ళీ. ఇది చాలా కూల్గా ఉంటాయి వాటర్. దాంట్లో 3 లింగాలు ఉంటాయి. స్పర్శించి దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి 20 రూపీస్ తీసుకుంటారు. లేడీస్కి కూడా సపరేట్ ఉంటుంది, డ్రెస్ ఇస్తారు వాళ్ళే. మనం కావాలంటే టవల్స్ తీసుకెళ్ళొచ్చు, ఓన్లీ క్లోత్స్ తీసుకెళ్ళొచ్చు లోపలికి. ఇక్కడ ఒక లింగం అన్నమాట. ఈ లోపలికి వెళ్ళి టచ్ కూడా చేయొచ్చు శివలింగాల్ని. దండం ఇక్కడ వచ్చేసి ధ్యానం చేస్తారు. ధ్యానలింగం అయితే నైట్ అయిపోయింది. నైట్ టైము ఇంకా లేజర్ లైట్ షోకి వెళ్తున్నాను నేను ఇప్పుడు. చాలా క్రౌడ్ వచ్చేసారు ఇప్పటికి. ఇంకొక 10 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది లేజర్ షో. లేజర్ షో కోసమే ఇక్కడికి అందరూ వస్తారు, ఈషా ఫౌండేషన్కి.
regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. అయిపోయింది ఇంకా లేజర్స్. ఇంకా అందరూ మెల్లిగా బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కుతారు ఇప్పుడు. ఇంకా చాలామంది వచ్చేది లేజర్ షోకి. ఈసారి నాకైతే చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడైతే. దర్శనం చేసుకున్న శివుడిది. ఎటన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మంచి మంచి ప్లేసులు ఒకటన్నా చూసి రావాలి. నేను ఒక పని మీద వచ్చాను కోయంబత్తూరు. పని మీద వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ దగ్గరలో ఇది ఉంది కాబట్టి చూసి రిటర్న్ అవుదామని ఏదో చిన్న వీడియో ఒకటి తీసుకొని పెట్టుకుంటున్నాను. చాలామంది యూట్యూబర్లు అయితే మొత్తం 3 days వ్లాగ్ చేస్తారు ఇక్కడ. ఇది గోస. అక్కడ బండ్లు గోవులకి బండ్లు మీద తిప్పారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి రెస్ట్ ప్లేస్ అనమాట. వీటికి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి, భోజనం చేస్తున్నాయి ఇక్కడ అన్నీ. గోశాల సపరేట్గా ఉంటుంది. ఇది ఇక్కడ తిప్పే ఎడ్లు అనమాట. ఆక్స్ అంటారు ఇక్కడ. ఆక్స్లన్నీ ఇక్కడ పార్కింగ్ చేసే పార్కింగ్ ప్లేస్ ఇది ఆక్స్లకి.